హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాల్లో లాస్ట్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి అయితే ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి. స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, హీరో వీడియో కాల్ చేస్తాడని. కానీ హీరో అయితే ఎంతసేపు వెయిట్ చేసినా వీడియో కాల్ చేయడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఫోన్ అనేది తీసుకొని హీరోకి అయితే కాల్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా హీరో అయితే వెంటనే కాల్ అనేది లిఫ్ట్ చేస్తాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అమ్మాయి కాల్ లిఫ్ట్ చేశాడురా బాబు అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, ఎందుకని ఈరోజు వీడియో కాల్లో నువ్వు జాయిన్ అవ్వలేదు, ఎంతసేపు అని చెప్పి నేను వెయిట్ చేయాలి అని చెప్పి హీరో మీద అరుస్తూ ఉంటుంది అనమాట. ఇలా అరిచేసరికి హీరో అయితే చెప్తాడు, అయ్యో నేను మర్చిపోయాను నీకు చెప్పడం, నాకు కొంచెం పని అనేది ఉంది, అందుకే ఆ పనిలో పడిపోయాను, నీకు చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, సారీ, ఈసారి ప్రతిదీ చెప్తానులే అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే ముందే నాకు చెప్పు, ఎందుకంటే నేను చాలా కంగారు పడిపోయాను తెలుసా, ఏమైందో ఏంటో ఎందుకు రాలేదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నిన్ను నేను భయపెట్టేశాను కదా, ఎందుకంటే మళ్ళీ నేను మాయమైపోయానని చెప్పి అనుకున్నావా అని చెప్పి ఇక్కడ హీరో అయితే అంటాడనమాట. సరేలే అదేమీ కాదు కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు, నువ్వు ఫాస్ట్గా తిరిగి రావచ్చు కదా అనగానే, సరే నీ కోరిక తీరాలంటే ఒకసారి విండో దగ్గరికి వచ్చి ఉండు, నువ్వేది చూడాలనుకుంటున్నావో అదే నీ ముందు ప్రత్యక్షం అవ్వచ్చేమో అని చెప్పి అనగానే, అవునా అనగానే మన హీరోయిన్ అయితే చేతులు అలా పెట్టి చూస్తూ ఉంటదన్నమాట. హీరోయిన్ తన చేతులు ఎలా అయితే పెట్టిందో ఆపోజిట్ సైడ్ నుంచి హీరో కూడా అలాగే పెడతాడు. ఇంకా హీరో అయితే వెంటనే వచ్చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరోని అయితే చూసి. అలా 1 సంవత్సర కాలం అయితే గడిచిపోతుంది అనమాట. అలా సంవత్సరాలు అనేవి గడిచిపోయినాక ఇక్కడ మనకి మళ్ళీ హీరోయిన్ అయితే చూపిస్తారు. ఇంకా హీరోయిన్ ఇద్దరు అయితే ఒక ఇంట్లో అయితే ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే నిద్ర లేచిన వెంటనే హీరోని అయితే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో కూడా నిద్ర లేచి, ఏంటి అప్పుడే నిద్ర లేచిపోయావా అనగానే, అవును నిద్ర లేచాను అని చెప్పి అంటదన్నమాట. ఏంటి మేడం ఇంత త్వరగా నిద్ర లేచారు, ఏంటి ఈరోజు ఏమైనా పని ఉందా అనగానే, అదేమీ లేదు, నిన్ను చూడాలనిపించింది, రాత్రి అయితే నిన్ను చూడలేదు కదా, అందుకే నిన్ను చూడాలనిపించి ఫాస్ట్గా అయితే నిద్ర లేచాను, ఇప్పుడు ఎలాగైతేనే నేను చూశాను కదా అని చెప్పి అంటదన్నమాట. సరే అయితే నీకోసం నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేశాను, నువ్వైతే తిను, నేను మళ్ళీ ఆఫీస్కి అనేది వెళ్ళాలి అని చెప్పి హీరో అయితే అంటాడు. అలా అనగానే హీరోయిన్ అయితే అంటది, అయినా నైట్ ఏ టైంకి వచ్చావు, ఇప్పుడే కదా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతావా, అంతవరకు ఏముంది చెప్పు, 2 రోజుల నుంచి కష్టపడి వర్క్ అనేది చేస్తూనే ఉన్నావు అని అనగానే, లేదు నాకు వర్క్ ఉంది అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అసలు ఎందుకని అంతలాగా వర్క్ చేస్తున్నావు అంటే, వేరే కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు, దానికి నేను సలహా అనేది ఇవ్వాల్సిందే అని చెప్పి హీరో అయితే అంటాడు. ఏమీ తినలేదు కదా, ఫస్ట్ ఇవి తాగు, ఇదిగో ఇది తిను అని చెప్పి హీరోకి అయితే జ్యూస్ అనేది ఇస్తుంది. నువ్వు ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసావు, కానీ నీ మీద అంత వర్క్ ప్రెషర్ ఎందుకు పెడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అని అనగానే, ఏం చేస్తాం, కష్టపడాలి కదా డబ్బులు సంపాదించాలంటే, నేనైతే త్వరగా రాలేను అని చెప్పి అంటాడనమాట. ఏ టైంకి వస్తావంటే చెప్పలేనని హీరో అయితే చెప్తాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే యూక్యూన్కి ఫోన్ చేసి రమ్మంటది. ఇంక యూక్యూన్ కూడా వచ్చి, నీ పెళ్లి కోసం అని చెప్పి నన్ను పిలిచావా, నీ వెడ్డింగ్ సెరమనీ ఇక్కడే కదా జరుగుతుంది అని అడిగేసరికి, ఇక్కడే అని చెప్పి అంటదనమాట. అయినా నువ్వు నాకు 4 సంవత్సరాల తర్వాత కాల్ చేసావు, అది కూడా నీ పెళ్లి కోసం, అంతేలే, ఫ్రెండ్ ఎందుకు గుర్తుంటుంది, అంత బాగా చూసుకునే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇప్పుడు నీకు ఫియాన్సీ కూడా అవ్వబోతున్నాడు, అండ్ పెళ్లి కూడా చేసుకోబోతే భర్త కూడా అవుతాడు, అయినా బాగా వండి పెడుతున్నాడంట కదా వింటున్నాను అని చెప్పి అనగానే, అవును అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ అంటే హీరో ఇద్దరు అయితే హీరో వాళ్ళ ఫాదర్తో వీడియో కాల్ అనేది మాట్లాడుతూ ఉంటారన్నమాట. నాన్న ఎలా ఉన్నావు అంటే, నేను బాగానే ఉన్నాను అని అనగానే, సరే ఆఫ్రికా అంతా బాగానే ఉందా, నీకు ఆ వాతావరణం బాగానే సెట్ అవుతుంది కదా అని చెప్పి అనగానే, ఇక్కడ అంతా బాగానే ఉంది నాన్న, నువ్వేం చేస్తున్నావు, నువ్వు బాగానే ఉన్నావా అంటే, మేము కూడా బాగానే ఉన్నావు అని చెప్పి మాట్లాడతారన్నమాట. సరే నాన్న నువ్వు హీరోయిన్తో మాట్లాడుతూ ఉండు, నేనైతే వంట చేయాలి అని చెప్పి హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సరే వంట చేసుకోపో అని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా హీరోని అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. ఇంకా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఇక్కడ స్కూల్ టీచర్ అనమాట. ఇక్కడ చిన్న పిల్లలకి హీరోయిన్ అయితే టీచర్ కింద వర్క్ చేస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే హీరోయిన్ పిల్లలందరినీ పంపిస్తాకి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పేరెంట్స్ అందరూ రావడంతో ఇంకా హీరోయిన్ అయితే ఒక్కొక్క బాబుని అక్కడి నుంచి పంపిస్తుంది. ఇంకా ఆ టైంలోనే మనకి ఇక్కడ సీకెన్ అయితే కనబడుతుంది అనమాట. ఇంకా సీకెన్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ అయితే పలకరిస్తుంది. ఎన్ని రోజులు అయిందో కదా నేను చూసి అని చెప్పి. ఇంకా అక్కడ సీకెన్ని చూసేసరికి హీరోయిన్ కూడా, నేను చూసి చాలా కాలం అయింది, అయినా ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు
వచ్చావు అనగానే పిల్లల్ని తీసుకెళ్ళడానికంటే ఏంటి నీకు పిల్లలు ఉన్నారా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. అయ్యయ్యో అదేమీ కాదు, నా బాస్కి నేను హెల్ప్ చేస్తున్నాను, తన కొడుకునైతే తీసుకురామని చెప్పారు, అందుకే ఇక్కడికైతే వచ్చాను అని చెప్పి సీకెన్ అయితే అంటదన్నమాట. నీకు తెలుసా నువ్వు ఎప్పుడు మంచిగా అయితే వర్క్ చేస్తావు, నేను అసలు అనుకున్నాను నీకు ఈ వర్క్ అనేది చాలా సూటబుల్గా అనిపిస్తుందని చెప్పి, నువ్వు టీచర్ కింద బాగా వర్క్ చేయగలవు అనగానే థ్యాంక్స్ అని చెప్పి అంటదన్నమాట. అవును మీ బాస్ వాళ్ళ అబ్బాయి పేరేంటో చెప్పు, నేను తన కోసం అయితే వెళ్ళి వెతికి తీసుకువస్తాను అని చెప్పి అనగానే తన పేరు వచ్చేసరికి ఇది తను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు అంటే తన నా క్లాసేనా అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. ఇంకా వెంటనే వెళ్ళి హీరోయిన్ అయితే అబ్బాయిని అయితే తీసుకొస్తానంటది. ఇంకా అప్పుడే సీకెన్ అయితే అంటదన్నమాట, నాకు తెలిసినంత వరకు హీరోని నువ్వే దక్కించుకున్నావు, తన కోసం మన ఇద్దరం చాలా అంటే చాలా గొడవ పడేవాళ్ళం కదా అని అనగానే హీరోయిన్ అయితే నవ్వుకుంటది. మనం స్కూల్లో మంచి ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు అనుకున్నాను, మనం మంచి ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు, కానీ నేను చేసిన తింగర పని వల్ల అక్కడైతే ఫ్రెండ్స్ లాగా ఉండలేకపోయాము, అలా ఇప్పుడు ఒకరినొకరు ద్వేషించుకునే వాళ్ళం, బహుశా నేనే ఎక్కువగా ద్వేషించేదాన్నేమో, సారీ అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే ఆ బాబుని అయితే తీసుకొచ్చి అయితే సీకెన్కి ఇస్తుందన్నమాట. ఇంకా సీకెన్ కూడా సరే అని చెప్పి ఆ బాబుతో థ్యాంక్స్ అనేది చెప్పించి పంపిస్తారు. ఇంకా హీరోయిన్ ఇద్దరు అయితే ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే ఇక్కడ టీవీలో అయితే చూస్తారు, ఇక్కడ ప్లేన్ అనేది క్రాష్ అవ్వే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, కానీ పైలట్స్కి గాయం అయితే అయ్యిందని చెప్పి ఇది చూడగానే చాలా కంగారు పడిపోతాడు. ఇక్కడ అయితే ఏయున్ వస్తుంది అనమాట. ఏయున్ వచ్చేసరికి అక్కడ యూక్యూన్ ఉంటాడు. ఇంకా వెంటనే ఏయున్కి కోపం వచ్చేస్తుంది. అసలు ఏంద్రా నువ్వు ఇంత టెన్షన్ పెడుతున్నావు, అయినా నువ్వు ఏం చేస్తావు, మనుషుల్ని భయంతో చంపేస్తావా ఏంటి, నువ్వు పైలట్ అయ్యావు కానీ నా తల ప్రాణానికి తోక్కొచ్చినట్టుంది అనగానే నువ్వు ఎందుకు కోపడుతున్నావు అంటే ఆగు నీకుంది అని అనగానే అని అరుస్తూ ఉన్న ఏయున్ అయితే కొడతాకి వెళ్తాదన్నమాట. ఇంకా ఏయున్ నుంచి తప్పించుకోవడానికి యూక్యూన్ అయితే ఏమైంది, నేను బాగానే ఉన్నాను చెప్పాను కదా, ఎందుకని చెప్పి అలా అంటున్నావు అని చెప్పి పరిగెడుతూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే తింటకు రండి అనగానే సరే మనం తిందాం తర్వాత మాట్లాడుకుందాం, నేను బాగానే ఉన్నాను, నువ్వైతే కోప్పడు మాకు ఓకేనా అని చెప్పి తన్నైతే కూల్ చేస్తాడనమాట. ఇంకా అందరూ అయితే కలిసి భోజనం అనేది చేస్తారు. భోజనం చేశాక మనం అయితే మళ్ళీ బీచ్కి అనేది వెళ్దామని అనడంతో సరే అని చెప్పి అంటారు. ఇంకా అందరూ అక్కడికి బీచ్కి వెళ్ళి ఫైర్ వర్క్స్ అనేవి వెలిగించి ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలా ఎంజాయ్ చేస్తుంటే మన హీరో అండ్ యూక్యూన్ అయితే ఒక చోట కూర్చుంటారు. ఇంకా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ యూక్యూన్ అయితే అంటాడు, ఇదిగో నీకు త్వరలో పెళ్లి కూడా అవ్వబోతుంది, నేనైతే ఇది చాలా సంవత్సరాలు నా దగ్గరే ఉంచుకున్నా, ఇప్పుడు ఇవి నీకు ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేసినట్టుంది, ఇదిగో తీసుకో అని చెప్పి హీరోయిన్ లెటర్స్ అయితే ఇస్తాడనమాట. ఆ రోజు నాకు కోపం వచ్చింది, అందుకే లెటర్స్ నీ దగ్గర నుంచి తీసుకున్నాను, కానీ ఇవి చదవడానికి నాకు అంత ధైర్యం అయితే లేదు, అందుకే ఇప్పటి వరకు దాన్ని ఓపెన్ చేయాలా అని చెప్పి అంటారు. యాక్చువల్గా ఆ రోజు హీరోయిన్ అయితే లెటర్ రాయడంతో ఇక్కడైతే గొడవ అనేది పెట్టుకుంటారు కదా, సగం లెటర్స్ అనేది యూక్యూన్ అయితే తీసుకొని దాచేసుకుంటాడనమాట, హీరోకి ఇవ్వకుండా. హీరో ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడు. సరే నువ్వైతే ఓపెన్ చేసి చదువుకోవచ్చు, నేనైతే ఇప్పటికొచ్చి ఓపెన్ కూడా చేయలేదు తెలుసా అని చెప్పి అనగానే హీరో అయితే చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటాడనమాట. నువ్వు చదవాల్సినవి ఇంకా చాలా ఉంది అనగానే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఏయు నచ్చి మీరిద్దరూ మాట్లాడుకోవడం అయిపోయిందా, నాకైతే నేను ఫైర్ వర్క్స్ అనే కాల్ చేశాను, ఇంకా నా దగ్గర లేవు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అనగానే సరే అయితే కూర్చో అని చెప్పి అంటాడు. నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, నేను జీవితాంతం ఈ విషయం నీకు చెప్పకూడదని చెప్పి మనసులో అయితే అనుకున్నాను, కానీ నేను ఇది చెప్పకపోవడం వల్ల చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతానని నాకైతే అర్థమైంది, ఎందుకంటే ఆ రోజు ఆ యాక్సిడెంట్ అనేది జరిగింది కదా, నీకేమైపోతుందో అని కంగారు అయితే వచ్చింది, కానీ నేను నీకు ఇది చెప్పడం కంపల్సరీ కూడా అనిపించింది, నేను నా జీవితంలో రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వకూడదు కాబట్టి. యాక్చువల్గా నేనైతే భయపడుతూనే ఉంటాను తెలుసా, నువ్వు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఏమీ జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాను, ఎందుకో నాకు తెలీదు, ఆ బెంగ అనేది నా మనసులో అలా ఉండిపోయింది, కానీ ఇప్పుడు నేను చెప్పాలి అని అనగానే సరే ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని చెప్పి ఇక్కడ యూక్యూన్ అయితే అంటాడు. ఎప్పుడు ఫ్లైట్స్ అనేవి ఆకాశంలో ఎగురుతున్నా సరే నేను పైకెత్తి తల అలా చూస్తూనే ఉంటాను, నేనేమనుకుంటానో తెలుసా, బహుశా ఫ్లైట్లో నువ్వే ఉన్నావేమో, నా గురించి కిందకి చూస్తున్నావేమో అని చెప్పి అనుకుంటాను అని చెప్పి అనగానే ఇక్కడ యూక్యూన్ కూడా అనుకుంటాడనమాట. యాక్చువల్గా యూక్యూన్ కూడా ఫ్లైట్ డ్రైవ్ చేసినప్పుడు అయితే ఇలాగే అనుకుంటాడు, నేను ఒక స్వర్గంలో ఉన్నాను, నువ్వు కింద నుంచి నా వైపు చూస్తున్నావేమో, అందుకే నేను ఎప్పుడు నీ కోసం కిందకి చూస్తూనే ఉంటాను అని చెప్పి తనైతే మనసులో అనుకుంటారు. అలా ఒకరినొకరు ఇద్దరు ఇష్టపడతారన్నమాట. అలా ఫీలింగ్స్ అనేవి చెప్పుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ ఇంకా హ్యాపీగా అయితే గడుపుతూ ఉంటారన్నమాట. హీరో అయితే తన లెటర్స్ అనేవి చదువుతూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే చిన్నప్పుడు రాసేది కదా, నువ్వు మంచి ఫాదర్ అవ్వగలవా, నా చుండ్లుని బాగా చూసుకోగలవా, నువ్వు మంచి ఫాదర్గా ఉండాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది, నీకోసం నేను ఫుడ్ కూడా ప్రిపేర్ చేయను అని చెప్పి క్యూట్గా చిన్నప్పుడు అయితే రాస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాను, తలుచుకునేరంటూ రోజు లేదు, నువ్వెందుకు నన్ను మర్చిపోయావని రాసేసరికి హీరో ఫుల్ ఎమోషన్ అయిపోయి హీరోయిన్కి అయితే ప్రపోజ్ చేయడానికి రింగ్ కూడా తీసుకొచ్చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే రింగ్ చూసి షాక్ అయిపోతుంది అనమాట. ఎందుకు సడన్గా ఇంతలా చేస్తున్నావు
అనగానే నీకు ఇది నచ్చలేదా? నువ్వు నాతోనే ఉండు, కష్టమైనా సరే నువ్వు నాతోనే ఉండాలి, నన్ను విడిచి మాత్రం వెళ్ళమాకు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే త్వరగా పెట్టు, నాకు కోపం వచ్చేస్తుంది పెట్టకపోతే అనగానే ఆగాగు పెడతాను అని చెప్పి వెంటనే రింగ్ అనేది తీసి వెంటనే హీరోయిన్ చేతికి అయితే పెడతాడనమాట. అలా హీరో రింగ్ పెట్టగానే హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. ఇంకా వెంటనే హీరోకి ఇష్టమైన చెప్పి బన్ అని చెప్పి రెడీ చేయాలనుకుంటుంది. ఇంకా హీరోయిన్ అలా అమ్మగారు కలిసి బన్ రెడీ చేస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటదన్నమాట, మీ అత్తయ్య మామయ్యతో బాగానే మాట్లాడుతున్నావా? హీరో వాళ్ళ పేరెంట్స్ నీతో బాగానే ఉన్నారా? ఫ్రీక్వెంట్గా నీకు కాంటాక్ట్ అవుతున్నారా లేదా అని చెప్పి అడగగానే ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, హీరో వాళ్ళ నాన్నగారు పర్లేదమ్మా, అతను మాకు రోజుకి ఒక్కసారైనా కాల్ చేసి మా మంచి చెడులను అయితే తెలుసుకుంటారు అండ్ మాతో కొంచెం కొంచెం అయితే మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ అమ్మగారు ఉన్నారే అసలు ఫోన్ కూడా చేయదు. ఒకవేళ నేను ఆవిడకి ఫోన్ చేయాలని చెప్పి అనుకున్నా సరే ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. సెకండ్స్లో ఫోన్ అనేది పెట్టేసి ఫోన్ చేయకు అన్నట్టయితే బిహేవ్ చేస్తుంది. ఆవిడ బిహేవియర్ కూడా నాకు అర్థం కాదమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మగారికి చెప్తుంది అన్నమాట. ఈ మాటలు ఎన్ని విన్నా వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, వేరే అతన్నైతే పెళ్లి కూడా చేసుకున్నారు, ఈ విషయం నీకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు నీకు తెలియాలని చెప్పి అనుకుంటున్నా. ఒకరోజు ఆమె అయితే వచ్చింది. ఆమె అయితే నా దగ్గరికి వచ్చి బన్ ఎలా చేయాలని చెప్పి అడిగింది. అప్పుడే నేను ఆవిడకి అయితే చెప్పాను అంటే నీకు ఈ విషయం తెలియాలని చెప్పి అనుకుంటున్నాను. ఆవిడ కొంచెం విచిత్రమైన మనిషి, మనసులోనే అన్నీ అయితే పెట్టుకుంటుంది. ఆ బన్ అనేది తయారనేది చేసింది, అది కూడా హీరో కోసమే. నేనైతే అబ్జర్వ్ చేశాను, తను నేర్చుకుంది. కానీ ఎప్పుడు కలిసి వస్తుందో ఎప్పుడు ఈ విషయం హీరోకి చెప్తుంది అనే విషయం నాకైతే తెలియదు అనగానే హీరోయిన్ అయితే కొంచెం షాక్ అయితే అవుతుంది. ఏంటి ఆమెకి పెళ్ళయిందా, అది కూడా వేరే అతనితో అని చెప్పి ఈ విషయం నేను హీరోకి చెప్తే మంచిదేమో అని అనుకుంటుంది. ఇక్కడ మన హీరోయిన్ పెళ్లి కూతురులాగా అయితే రెడీ అయ్యి ఉంటుంది అన్నమాట. ఎవరో కానీ హీరోయిన్ని వెనకాల నుంచి పిలిచి నువ్వు చాలా పెద్దదానివైపోయావు తెలుసా అని చెప్పి అంటారన్నమాట. ఎవరన్నారు అని చెప్పి మన హీరోయిన్ అయితే వెనక్కి తిరిగి చూస్తుందన్నమాట. అలా వెనక్కి తిరిగి చూడగానే హీరోయిన్నే ఉంటుంది, అది కూడా చిన్నప్పటి హీరోయిన్ అనమాట. తనైతే హీరోయిన్ చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. హీరోయిన్ అయితే అంటది, నేను ఇప్పుడు పెళ్లి కూతురుని అయ్యాను తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి అనగానే నువ్వు అనుకున్నట్టే ఉన్నానా? నువ్వు చిన్నప్పుడు ఎలా అయితే కలగన్నావో అలానే ఉన్నాను కదా నేను, అంతే అందంగా, ఇది ఆ డ్రెస్సే కదా అని చెప్పి హీరోయిన్ అయితే ఆ పిల్లని అడుగుతుంది అన్నమాట. ఇంకా చిన్న హీరోయిన్ అయితే చెప్తుంది, నేనైతే ఇవేని ఎప్పుడు ఊహించుకోలేదు, నేను ఇలా పెళ్లి కూతురులా అవుతానని కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ నువ్వు మాత్రం హీరోతో చాలా మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను అని అంటదన్నమాట. ఇక్కడ మన చిన్న హీరో కూడా హీరోతో మాట్లాడుతూ ఉంటాడు, ఏంటి అసలు నువ్వు నేనేనా? నాకు అసలు నచ్చలేదు, నువ్వెప్పుడు ఇలాగైతే నవ్వవు, అయినా నువ్వు ఇలా ఎలా మారావు అని చెప్పి హీరోని అయితే అడుగుతూ ఉంటాడనమాట ఈ చిన్న బాబు. ఇంకా హీరో అయితే అంటాడు, నిజానికి ఇది నేనే అని అనగానే నేను ఇప్పుడు ఇంతలాగా నవ్వను కదా, నువ్వెందుకని అంత నవ్వుతూ ప్రేమను అనేది నీ కళ్ళల్లో చూపిస్తూ ఉన్నావు? అయినా ఇంతలా నవ్వాల్సిన అవసరం ఏముంది, నేను ఎప్పుడు అలా చూపించను కదా అంటే నిజానికి నువ్వు ఇలానే ఉంటావు, ఎందుకంటే నేనేంటో నేననేది తెలుసుకున్నాను. చిన్నప్పుడు నువ్వేంటో నీకే తెలియలేకపోయావు, కానీ నేనేంటో అనేది నాకు తెలిసిందనగానే నీలో మార్పు రావడానికి కారణం ఎవరై ఉంటారు అని చెప్పి అడుగుతాడనమాట ఈ చిన్న బాబు. ఇలా అడిగేసరికి నాకు అర్థమైంది, దీనికి కారణం చెర్రీ అయి ఉంటుంది, మనల్ని మార్చగలిగింది చెర్రీ తప్ప ఇంకెవరు ఉండరు కదా అని అనగానే అవును, ఇంకెవరు మార్చగలరు నిన్ను నన్ను, తన తప్ప మనల్ని ఎవరు మార్చలేరు, మనం తనకే లొంగపడిపోయి ఉన్నాం కదా, తనకి మనం అంటే చాలా ఇష్టం, నాకు తనంటే ప్రాణం కూడా, నీకు కూడా అంతే కదా అని ఆ బాబుని అంటే అంటారు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే హీరో దగ్గరికి అయితే వస్తుందన్నమాట. చూసావా నేను ఎంత అందంగా ఉన్నానో, నీకు నచ్చానా అని అనగానే హా అనగానే ఒకసారి చూడు, ఇది నువ్విచ్చిన షూసే నేను వేసుకున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, దీనికి ఇది మ్యాచ్ అవ్వలేదు కదా, ఎందుకని నువ్వు వేసుకున్నావు అంటే ఎందుకంటే ఇవి నువ్విచ్చావు కదా అందుకే వేసుకున్నాను అని చెప్పి అంటారు. ఇంకా వాళ్ళిద్దరూ అయితే సరే అయితే నీకు ఈ రెడ్ షూస్ అనేవి నచ్చితే ఇవే ఉంచుకో, నీకోసం బయట కూడా కొంటాను అంటే హే ఆపుతావా, మనం ముందు పెళ్లి చేసుకోవాలి, రింగ్ పెట్టు అని చెప్పి హీరోయిన్ అయితే అనేసరికి రింగ్ అనేది పెడతారన్నమాట. ఇంకా ఇద్దరు అలా రింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలా వీళ్ళిద్దరికి మ్యారేజ్ అనేది అయిపోతుంది. ఇంకా వీళ్ళు అఫీషియల్గా కపుల్స్ కూడా అయిపోతారన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఇలా కిస్ అనేది కూడా చేసుకుంటారు. మన మ్యారేజ్ అనేది అయిపోయింది, ఇప్పుడు మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి ఇంకిద్దరు అయితే కిస్ చేసుకుంటారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ డ్రామా అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.